ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్ అనేటటువంటి ఈ ఛానల్లో వీడియో చూసిన ప్రేక్షకులందరూ నమస్కారము. మా యొక్క ఛానల్ ద్వారా మేము ఎన్నో రకాల మొక్కలను ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాము. కాబట్టి మా వీడియోలను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోలో మనము చాలామందికి స్త్రీలలో ఏర్పడేటటువంటి గర్భ సమస్యలు, ఎలాంటి గర్భ సమస్యలైనా, సంతానం కాకపోయినా, వాళ్ళకు అసలు సంతానం కాకపోవడానికి అసలు గర్భ సమస్యలు ఎందుకు వస్తాయంటే, శరీరంలో అధికమైన వేడి వల్ల వాళ్ళకు గర్భంలో పీసీఓడి కానీ, అదేవిధంగా తెల్లమైల కానీ, ఇట్లా ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం, ఇట్లా రకరకాల కారణాల వల్ల అండాలు విడుదల కాకపోవడం, ఇట్లా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి సంతానం అవుతుండదు. అట్లా ఎవరికైతే సంతానం కాక ఇబ్బంది పడుతున్నారో ఆడపిల్లల్లో సంతానం కలగడానికి మన ప్రకృతిలో లభించే మొక్కల్లో మనకు అడవి పల్లేరు అని ఒకటి ఉంటుంది. ఈ యొక్క అడవి పల్లేరు మనం తెచ్చుకొని వాటితో మనం ఏ విధంగా వైద్యం చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను. ఈ యొక్క అడవి పల్లేరు అనేది మనకు ఎక్కువగా ఇసుక నేలలోనే ఎక్కువగా ఉంటుంది. ఇది తేమ ఉండే అంటే ఇసుక నేలలు కానీ, ఎక్కువగా వాగులు వారే ప్రదేశాలలో ఉంటుంది. ఆ యొక్క మొక్కని తెచ్చుకొని మనము నీడలు ఆరబెట్టుకొని ఏ విధంగా దాన్ని తయారు చేసుకోవాలని వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు చూసినట్టయితే అడవి పల్లేరు మొక్క మనకు చూస్తే ఈ విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు అడవి పల్లేరు అనే ప్రదేశంలోనే ఉన్నాం. మీరు చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఇది అడవి పల్లేరు అండి. ఈ విధంగా ఉంటుంది అడవి పల్లేరు. ఆకులు వచ్చేసి ఇట్లా ఉంటుంది. అదేవిధంగా పూలు ఈ విధంగా వస్తాయన్నమాట. దీని వేరు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వేరు ఇందులో మనకు ప్రతి ఒక్కటి ఉపయోగపడేటివే. అంటే ఆకులు, పూలు, వేరు సమానంగా అన్నీ, అంటే మొత్తం సమూలం ప్రతిదీ మనకు ఉపయోగపడేదే. కాబట్టి ఏది వేస్ట్ అయ్యేది కాదు. కాబట్టి దీన్ని తెచ్చుకొని మనము నీడలో ఆరబెట్టుకొని తయారు చేసుకోవచ్చు చూర్ణంగా. లేకపోతే ఫ్రెష్గా ఆకులు దొరికినట్టయితే కూడా నీళ్ళలో వేసుకొని కండ చక్కెర కలుపుకొని తాగాలి. కాబట్టి ఈ యొక్క మూలిక మనకు ఎక్కువగా ఇట్లా ఇసుక నీళ్ళలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎక్కడన్నా మనకు దొరికినట్టయితే తెచ్చుకొని దీన్ని తయారు చేసుకోండి, ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు దొరకకపోయినా కూడా మీకు కావాలంటే కూడా నేను మీకు అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క మూలికను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం సేవించాలి. చాలామందికి ఈ యొక్క మొక్క అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మొక్క వల్ల స్త్రీలలో గర్భ సమస్యలు అనేది నివారణ అవుతుంది. వాళ్ళకు ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం కానీ, అదేవిధంగా తెల్లబట్ట అవ్వడము, దీనివల్ల వాళ్ళకు గర్భ సమస్యలు అనేది ఏర్పడి సంతానం అనేది అవుతుండదు. కాబట్టి ఈ యొక్క గర్భంలో మనకు ఏదన్నా కానీ నీటి బుడగలు కానీ అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ యొక్క మొక్కని మనం వాడడం వల్ల లేడీస్లో గర్భ సమస్యలు నివారణ అయ్యి, ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి, సంతానోత్పత్తికి అదేవిధంగా అండాలు బాగా విడుదలవుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూస్తే పూర్తిగా ఈ యొక్క మొక్క గురించి మేము చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. మనకు ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇది జిగురు జిగురు ఉంటుందండి. ఇది బంక శాతం ఎక్కువ ఉంటుంది. బంక దీంట్లో చూడండి, ఆకులు అదేవిధంగా పూలు. ఇప్పుడు మనము దాన్ని తయారు చేసుకునే విధానము ఎట్లనే చెప్తాను చూడండి. ఇప్పుడు మనము మొక్క గురించి చూపించాను, అది ఎలా ఉంటుంది, ఆకులు, దాని పూలు, ఆ వేర్లు మొత్తం అంతా చూపించాను. ఇప్పుడు ఈ యొక్క అడవి పల్లేరు తెచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలా. ఈ విధంగా తెచ్చుకొని దీని యొక్క ఆకులు తీసుకొని మొత్తం అంతా పూలిగీలు అన్నీ నీట్గా తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని, ఆ నీడలో ఆరబెట్టుకున్న దాన్ని మనం చూర్ణంగా తయారు చేసుకుంటే ఈ విధంగా అవుతుంది అన్నమాట చూర్ణము. ఆల్రెడీ నేను తయారు చేసుకున్న చూర్ణము నీడలో ఆరబెట్టి ఆల్రెడీ దీన్ని తయారు చేసుకున్నాను అనమాట. ఇందులో మనకు ఆకులు, పూలు, వేర్లు అన్నీ ఉంటాయి. ఇట్లా ఈ యొక్క చూర్ణము దీంతోపాటు కలకండ రెండు మిక్సింగ్ చేయాలి. ఎంత మోతాదని చూపిస్తాను చూడండి. ఆకులు ఇట్లా ఉండండి. అయితే మనకు ఇప్పుడు ఈ చూర్ణం తయారు చేసుకునే అంటే కలుపుకునే విధానం ఎట్లా అనేది చూపిస్తాను. ఒక స్పూను అడవి పల్లేరు చూర్ణం సమూలంగా మనం తయారు చేసుకున్న అడవి పల్లేరు చూర్ణం ఒక స్పూను, అదేవిధంగా కండ చక్కెర కలకండ 1 టేబుల్ స్పూను, రెండు మనము
తీసుకొని కలుపుకోవాలి. అంటే ఒక స్పూన్ అంటే నేను మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే 100 గ్రాముల 200 గ్రాముల మీకు ఎంత కావాలంటే అంత మీరు ఈ విధంగా 2 కలుపుకోవాలన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ తాగాలండి. షుగర్ లేని వాళ్ళైతే కండ చక్కెర కలకండ 2 కలుపుకోవచ్చు. ఎందుకంటే తీపి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇట్లా మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది మనము ఈ తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణము నీళ్ళలో కలుపుకొని తాగాలో చూపిస్తాను. అది ఇప్పుడు మనము తయారు చేసుకున్నాం కదా, అది ఏ విధంగా తాగాలనేది ముందుగా అయితే ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ అంటే మనము ఇంట్లో నీళ్ళు తాగే గ్లాసు అంటే పెద్ద గ్లాస్ కంటే కొంచెం మీడియం సైజ్ గ్లాసు తీసుకొని ఆ గ్లాస్లో ఉదయాన్నే అంటే మనం లేచిన వెంటనే బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసిన వెంటనే టీ కానీ టిఫిన్లు కానీ ఏం తినకుండా ఖాళీ కడుపున ముందు ఒక గ్లాసులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం 2 మిక్సింగ్ చేసుకున్నాం కదా, పల్లీరు కండ చక్కెర ఇది 1 స్పూను ఇందులో వేసుకొని నీళ్ళలో కలుపుకోవాలి. మీరు పొద్దున ఎన్ని పనులన్నా ఉండని, మీరు పొద్దున్న లేస్తేనే ముందు ఫస్ట్ తయారు చేసేసుకొని తాగేసేయాల. తాగిన 1 గంట వరకు ఏం తినకూడదు, ఏం తాగకూడదు. కాబట్టి ఈ తాగిన 1 గంట వరకు మీది ఏమన్నా పేపర్ చదవాలంటే పేపర్ చదవండి, ఏదైనా పని ఉంటే పని చేసుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇట్లా తయారు చేసుకోవాలా. తయారు చేసుకున్నటువంటి ఒక ఔషధాన్ని రోజు ఉదయాన్నే పరగడుపున తాగాల, ఖాళీ కడుపున. ఈ విధంగా మనం తాగినట్టయితే మనకు లేడీస్లో ఏవైతే గర్భ సమస్యలు ఉంటాయో అంటే డేట్లు సరిగా రాకపోయినా, ముట్టు నొప్పి కానీ, గర్భం నిలబడకపోయినా అన్ని రకాల సమస్యలకు మంచి నివారణ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో మొక్క ఎలా ఉంటుందో చూపించాను, అది ఎలా తయారు చేసుకోవాలో చూపించాను, అదేవిధంగా తాగే విధానం కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియో పైన మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇంకా ఏదన్నా మంచి మంచి మొక్కలు మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము కూడా వీడియోలు తీస్తాము నెక్స్ట్ వీడియోలలో. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కానీ చేసుకోలేకపోతే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఫోన్ చేసినట్టయితే కూడా మీకు ఆ ఔషధాన్ని నేను మీకు అందియగలుగుతానండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.